హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పిండి 90స్లో అమ్మమ్మల కాలం నాటి ఈ పేలాల పిండి తొలి ఏకాదశికి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంట్లో చేసుకొని తినేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ఎంతో బాగా తినవచ్చు ఇష్టంగా. ఈ పిండి చాలా హెల్తీగా ఉంటుంది మన ఆరోగ్యానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని తినవలసింది కోరుకుంటున్నాము. ఈ పిండి ఇలా ఉంటుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని బెల్లంతో తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పేలాల పిండి కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కారుమూరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: తెల్ల జొన్నలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తీసుకున్న జొన్నలు. ఇవి నీట్గా 2-3 సార్లు కడిగి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ బాగా ఆరిపోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న కప్పు, 1 కప్పు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు, 1 టేబుల్ స్పూను యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, బాదం పప్పు, 1 కప్పు బెల్లం, తురిమి పెట్టుకున్న బెల్లం. ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న తెల్ల జొన్నల్ని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. పేలాలు అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా హీట్ ఎక్కితే కానీ పేలాలు రావు. కొంచెం బాగా డ్రై అవ్వాలి. మాడు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా పేలాలు ఫ్రై అవుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి. ఎగిరిపోతూ ఉంటాయి, లేకపోతే మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పేలాలన్నీ బాగా ఇట్లా వేగిన తర్వాత ఒక బేషన్లో తీసుకొని మరలా ఇంకొక వాయి వేసి మళ్ళీ వేయించుకోవాలి. అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి. మనం కడిగి తీసుకున్న జొన్నలు వేయించుకుంటే ఇలా అవుతాయి. కప్పు జొన్నలకి ఈ విధంగా వచ్చినాయి పేలాలు. ఈ బేషన్లో తీసుకున్నాను. ఈ పేలాలు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, బాదం పప్పు,
ఎండు కొబ్బరి ముక్కలు, బెల్లం ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు ఎంతో బాగా తినొచ్చు ఇష్టంగా. ఈ పిండి చాలా హెల్తీగా ఉంటుంది మన ఆరోగ్యానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని తినవలసింది కోరుకుంటున్నాము. ఈ పిండి ఇలా ఉంటుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని బెల్లంతో తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పేలాల పిండి కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కారుమూరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.